కావాలని మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. అదొక్కటే సబ్మిషన్. పాయింట్ ఆఫ్ ఆర్డర్ అన్నప్పుడు అదే టైంలో ఇవ్వాలి. ముఖ్యమంత్రి గారు మాట్లాడినాక వారు పోయే టైంలో మీరు ఇది మారారు. ప్యానెల్ స్పీకర్గా మీరు వచ్చారు. నేను అప్పుడే పాయింట్ ఆఫ్ ఆర్డర్ రేజ్ చేస్తే ఇవ్వలేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఈ హౌస్కు ఇమ్యూనిటీ ఉంది, ఈ హౌస్లో మేము కోర్టుల గురించి కూడా ఏదైనా మాట్లాడొచ్చు అని ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. ఐఎమ్ కోటింగ్ కౌల్ అండ్ షెక్దర్, పేజ్ నంబర్ 1021. ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే, మేము ఈ 10 మంది ఎమ్మెల్యేలు డిస్క్వాలిఫై కారు, అది గతంలో కాలేదు, ఇప్పుడు కూడా కారు అంటే నేను వెంటనే ఇక్కడ నుంచి సుప్రీంకోర్టులో ఉన్న మ్యాటర్ని మీరు ఎట్లా మాట్లాడతారంటే మాకు ఇమ్యూనిటీ ఉంది, మేము ఏదైనా మాట్లాడవచ్చు ఈ సభలో లోపల మాట్లాడతామన్నారు. అయితే ఐఎమ్ కోటింగ్ అధ్యక్ష, పేజ్ నంబర్ 1021, discussion on sub judice matter, members cannot refer to any matter of fact on which a judicial decision is pending. Ade vidhanga chapter 18, parliament and judiciary, as regards the relationship between the parliament and the judiciary, both are under constitutional obligations not to encroach each upon others jurisdiction. In this respect, article 121 provides that the conduct of a judge or a Supreme Court or High Court cannot be discussed in Parliament except upon a motion for presenting to the President praying for the removal of such judge. Judge గారి రిమూవల్ గురించి తప్ప సుప్రీం కోర్టులో కానీ హైకోర్టులో పెండింగ్ ఉన్నటువంటి విషయాన్ని సభలో మాట్లాడకూడదు అని కౌల్ అండ్ షెక్దర్లో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. నేను అందువల్ల మీతో కోరుతున్నా, ముఖ్యమంత్రి గారు ఇవాళ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు యొక్క ఉత్తమ్ కుమార్ గారు, మినిస్టర్ ప్యానెల్ స్పీకర్ గారు, గౌరవ సీనియర్ శాసనసభ్యులు హరీష్ రావు గారికి నేను మనవి చేసేదంటే, పార్లమెంట్లో రొటీన్గా సబ్ జ్యుడిస్ మ్యాటర్స్ డిస్కస్ అవుతాయి. As a member of the, it doesn't matter what the coalition says. I'm telling you what actually happening in Parliament. Speaker sir, in the last 5 years in the Lok Sabha, I can tell you that Lok Sabha Speaker permits every single item in this country, whether it is sub judice or not, is allowed in Parliament for discussion. Even criticism of the judiciary is allowed in the Parliament. Yeah. మనోహర్ రెడ్డి గారు ప్లీజ్. శ్రీధర్ బాబు సార్, మినిస్టర్ నేను ఇప్పుడే వింటా ఉంటాయి అధ్యక్ష. హరీష్ రావు గారు కౌల్ అండ్ షెక్దర్కి సంబంధించి పాయింట్ ఆఫ్ ఆర్డర్ కింద లేవనెత్తారు. ముఖ్యమంత్రి గారు మాట్లాడింది ఏంది? మీరు బయట ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు, అది కరెక్ట్ కాదు అని చెప్పడం జరిగింది. సార్, ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు, అది కరెక్ట్ కాదు, అనేక తీర్పులు వచ్చినాయి, ఆ తీర్పులకు సంబంధించి చెప్పడం జరిగింది అధ్యక్ష. సభను ప్రక్కదారి పట్టించి న్యాయస్థానాన్ని పేరు మీద ఈరోజు సభా సమయాన్ని ఈ ముఖ్యమంత్రి గారు ఏమన్నారు అధ్యక్ష? బయట వారు మాట్లాడారు అధ్యక్ష. బయట వారు టీఆర్ఎస్ సంబంధించిన వారు మాట్లాడి బెదిరిస్తా ఉన్నారు, శాసనసభ్యులను బెదిరిస్తా ఉన్నారని మాట్లాడింది తప్ప తీర్పుకు సంబంధించి కానీ న్యాయస్థానంలో ఉన్న అంశం గురించి మాట్లాడలేదు అధ్యక్ష. న్యాయస్థానం పేరే తీయలేదు అధ్యక్ష. న్యాయస్థానానికి సంబంధించింది కాదు ఇది. ఈ సభ పక్కదారి పట్టించేందుకు ప్రయత్నం చేస్తా ఉన్నారు వారు. ఇది న్యాయస్థానానికి సంబంధించింది కాదు. అయినా కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పార్లమెంట్లో కొన్ని ప్రొసీజర్స్ పరంగా చెప్పారు, ప్రెసిడెంట్స్ పరంగా చెప్పారు. దయచేసి దాని ప్రక్కదారి పట్టించే కార్యక్రమం చేస్తూ రేపు న్యాయస్థానాన్ని సంబంధించి మీరే కించపరిచే విధంగా మాట్లాడటం సరికాదని కోరుతా ఉన్నాం అధ్యక్ష. లెట్స్ ఫైనల్ సార్ ప్లీజ్. మనోహర్ రెడ్డి గారు అధ్యక్ష చెప్పారు కదా, జవాబు చెప్పారు, మాట్లాడారు. అలా కాదు, జవాబు చెప్పారు అధ్యక్ష. భారతదేశంలో పేద బడుగు బలహీన వర్గాల బాగోగుల గురించి ఆలోచన చేసే పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ అనే మరోసారి రుజువు చేసిన మన గౌరవ ముఖ్యమంత్రి గారికి అధ్యక్ష. నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే, యూపీఏ గవర్నమెంట్ లో మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో ఎన్నో సంస్కరణలు ప్రవేశపెట్టి
దేశంలో సుపరిపాలన అందించి అని చెప్పవచ్చు అధ్యక్ష. అధ్యక్ష దాంట్లో భాగంగా ఉదాహరణ జవాబుతో ఆగాయనాయా. దీనిలో భాగంగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకమే కానీ మనోహర్ రెడ్డి గారు ఖాళీ ప్రొటెక్ట్ చెప్పండి అంతే. ఒక నిమిషం Sir, there should be some reason to protest. Honorable member Akbar bhai baat kare. What is there to protest, sir? They have gotten some issue, sir. आपके लिए नहीं, उसको लिए क्यों प्रोटेस्ट कर रहा? नहीं, उसके लिए आप बात करो तो उन लोग प्रोटेस्ट कर रहा क्या है भाई? No, sir. No, sir. This is not prevalent. This is not at all required, sir. There is no issue of protest from there, sir. We don't agree, sir. Basically, sir, on what issue will they protest, sir? On what issues will they protest? మనోహర్ రెడ్డి గారు మాట్లాడారు. అధ్యక్ష, నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే యూపీఏ గవర్నమెంట్ లో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి సుపరిపాలన అందించిన అని చెప్పవచ్చు అధ్యక్ష. ఉదాహరణ అధ్యక్ష, దీనిలో భాగంగానే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకమే